2023లో ఏలూరు, నేను ప్రజెంట్ దిశ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను సార్. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరులో చేస్తున్నాను సార్. 2023లో స్టెప్ ఫాదరు అమ్మాయి ఇద్దరు పాపల్ని, అంటే ఒక వైఫ్కి ఇద్దరు పాపలు ఉన్నారు, భర్త చనిపోయారు. ఇతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని కొంతకాలం పాపకి 4 years 3 years ఇద్దరు పాపలు సార్. ఆ ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు సార్. వాళ్ళకి 12, 13 వచ్చే వరకు బాగానే ఉన్నారు సార్ వీళ్ళు కాపురం. 12, 13 వచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం 8th క్లాసు అలా 8th క్లాస్కి వచ్చినప్పటి నుంచి అతను ఆ పిల్లలతో అబ్యూజ్ చేయడం అలా చేయడం జరిగింది సార్. అత్యాచారం చేయడం, ఆ పాపకి పెద్ద పాపకి ఒక పాప పుట్టడం, ఇంట్లోనే డెలివరీ కూడా చేయడం. తల్లి కూడా సపోర్ట్ చేసింది సార్. మనకి లేకపోతే ఇతను బెదిరించాడు సార్. మిమ్మల్ని ముగ్గురిని నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తే వీళ్ళు ఇంకా అతని మాటలకి బయట ప్రపంచం ఏమీ తెలియడం లేదు సార్. స్కూల్కి వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళేవాడు సార్, పిల్లల వెనకాల సైకిల్ వేసుకుని వెళ్ళి స్కూల్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వకుండా లోన్లీ ప్రదేశాల్లో పెట్టాడు సార్ అతను కాపురం, అతను ఫ్యామిలీని. ఆ తర్వాత ఆ కేసు మాకు వచ్చిన తర్వాత మేము ఫస్ట్ పెద్ద పాపకి ఒక పాప పుట్టింది సార్. 2 yearsలో మాకు వచ్చింది సార్. మళ్ళీ ఆ పెద్ద పాప అప్పటికి 4th month ప్రెగ్నెంట్ సార్. తర్వాత అదే ఫస్ట్ డెలివరీ అయింది. డెలివరీ ఇంట్లోనే చేశారు సార్. ఇంట్లోనే యూట్యూబ్ చూసి ఇంట్లోనే డెలివరీ చేశారు సార్. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో మాకు తెలిసింది సార్ కేసు. ఈలోగా చిన్న పాపను కూడా ఇలాగ అత్యాచారం చేశాడు సార్. చిన్న పాప కూడా, అమ్మాయి ఏజ్ ఇప్పుడు ప్రజెంట్ 15 years సార్. 15 years. ఆ పాపకు కూడా నా బాబు పుట్టాడు సార్. రెండో ఆమెకు కూడా యూట్యూబ్ చూసి డెలివరీ చేశాడు సార్. తల్లి సహకారంతోనే సార్. ఇది మా అప్పుడున్న ఎస్పీ సార్, డిఎస్పీ సారు, శ్రీనివాసులు సారు, అలాగే మా అప్పుడు దిశ పోలీస్ స్టేషన్ సార్, ప్రజెంట్ ఉమెన్ పోలీస్ స్టేషన్, సిఐ గారు ఇంద్ర శ్రీనివాసరావు గారు FIR వేశారు సార్. తర్వాత దీంట్లో శ్రీనివాస్ గారు, మన డిఎస్పీ శ్రీనివాసులు సారు ఛార్జ్షీట్ వేశారు సార్. తర్వాత వెంటనే రిమాండ్లో తల్లిని తండ్రిని మేము అరెస్ట్ చేసాం సార్. అరెస్ట్ చేసిన తర్వాత నెంబర్ అయిన తర్వాత వీళ్ళని మేము హోమ్లో పెట్టాం సార్. వీళ్ళని అరెస్ట్ చేయడము, పిల్లల్ని హోమ్లో పెట్టడము రెండు ఒకేసారి జరిగినాయి సార్. హోమ్ నుంచే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం సార్ దేనికి, కోర్టుకి, ట్రయల్కి. అలా ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అందరూ కూడా బాగా చెప్పారు, సాక్ష్యం అంతా. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జీవిత